ఏది మాట్లాడినా ఎక్కడ నిలబడ్డా అదొక ఇతరులకు ఉక్కపోతలాగా మారినటువంటి సందర్భంలో అనుకున్నప్పుడు శ్రీనివాస్ గారు వచ్చారు పోదామన్నప్పుడు అది కూడా నేను ఆయన ముందు వ్యక్తం చేశాను. కానీ ఇవాళ నేను ఎక్కువ టైం తీసుకుని, ఎందుకంటే చాలామందికి చాలా లేట్ అయింది. ఇప్పటికీ నేను మాట్లాడిన విషయాలన్నీ మీకు తెలుసు. ఎంతకాలం మాట్లాడాను, ఎంతకాలం రాశాను, ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు 1986లో నేను అల్లం నారాయణ గారు 1985లో జర్నలిజంలోకి వచ్చాం. కరీంనగర్లో జీవగడ్డ అనే ఒక పత్రిక నడిపిస్తున్నాం. అప్పుడు నారాయణ గారు సబ్ ఎడిటర్గా ఉన్నారు, చారి గారు న్యూస్ ఎడిటర్గా ఉన్నారు, విజయ్ కుమార్ ఎడిటర్గా ఉన్నారు, నేను రిపోర్టర్గా ఉన్నాను. జగపతిరావు అని ఒక నాయకుడు తెలంగాణ ప్రాజెక్టులు జలవనరులు అనే ఒక సదస్సు పెట్టాడు. ఇది 1986 మేలో ఆయన ఈ సదస్సు నిర్వహించాడు. జయశంకర్ గారు, ప్రొఫెసర్ రాఘవేంద్రరావు గారు, ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ రాఘవేంద్రరావు గారు వచ్చారు. అప్పటి నిజానికి తెలంగాణ అనేటిది మనము ఒక ప్రత్యేక అస్తిత్వము, దాన్ని ఆ సోయి కూడా లేదు మాకు. అప్పుడప్పుడు కమాల్ కరీంనగర్ అనే ఒక తెలంగాణ ఉద్యమకారుడు, ఆర్య సమాజ్లో పనిచేసినటువంటి ఆయన, ముస్లిం బ్రహ్మచారి, తెలంగాణ వచ్చేంత వరకు పెళ్లి చేసుకోనని పాపం చనిపోయినాడు ఆయన తప్ప తెలంగాణ గురించి మాట్లాడే వాళ్ళు కరీంనగర్లో అప్పుడు ఎవరు లేరు. నేను ఆ మీటింగ్ కవర్ చేయడానికి వెళ్ళాను. నేను అప్పుడే కారణాంతరాలతోటి జర్నలిజంలోకి వచ్చాను. చదువు పనిచేసి 18 సంవత్సరాలు 20 సంవత్సరాల లోపు 18 సంవత్సరాలు ఉంటాయేమో, 18 సంవత్సరాలు ఉంటాయి. ఆ టైంలో వెళ్ళినప్పుడు నిజానికి తెలంగాణ అంటే ఏమిటి, ఎందుకు అనేది ఒళ్ళు గగుర్పరిచేటువంటి రకంగా అనిపించింది. నేను వచ్చి జనరల్గా మాది ఈవినింగ్ డైలీ ఒక డబుల్ కాలం ఐటెం రాసిచ్చాను. అయిపోయినాక నారాయణ గారు, చారి గారు పిలిచి తెలంగాణ గురించి జయశంకర్ గారు లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు, మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి, 86లో మాట్లాడినప్పుడు ఒక చిన్న డబుల్ కాలం రాయొద్దు, మళ్ళీ వెళ్ళు, ఆయన ఎక్కడున్నాడో పట్టుకో, ఆయన ఇంటర్వ్యూ తీసుకొని రా అన్నారు. నిజానికి ఆయన నియమడగాలు కూడా నాకు తెలియదు, ఆయన ఎవరో కూడా తెలియదు. కాకపోతే చాలా విషయాలని 1 గంట 20 నిమిషాల ప్రసంగంలో చాలా వివరంగా చెప్పారు. అట్లా జర్నలిజంలోకి మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణ జర్నలిజంలోకి, ఆధునిక జర్నలిజంలోకి తెలంగాణ ఆత్మను ఆవిష్కరించడంలో మేమిద్దరం ఉన్నాం. అల్లం నారాయణ మిత్రుడు గంటా చక్రపాణి అన్నందుకు నేనేమి ఇబ్బంది పడిన, నేను చాలా గర్వపడతాను. అట్లాగే గంటా చక్రపాణి మిత్రుడు అల్లం నారాయణ అన్నందుకు కూడా ఆయన కూడా గర్వపడతాడు. ముఖ్యంగా ఆయన ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్వహించి, ఇందాక చాలామంది మిత్రులు చెప్పారు, స్వాతంత్ర పోరాటంలో కూడా జర్నలిస్టుల సంఘాలు లేవు, జర్నలిస్టుల ఫోరాలు లేవు, పత్రికలు ఉన్నాయి, సంపాదకులు ఉన్నారు తప్ప పాఠకులు ఉన్నారు. పాఠకులు కూడా పరిమిత సంఖ్యలో ఉన్నారు. అప్పటి సర్క్యులేషన్ కానీ, అప్పటి రీడర్షిప్ కానీ, అప్పుడు రీచ్ కానీ చూసినట్టయితే తెలంగాణ ఉద్యమంలో ఉన్న రీడర్షిప్ తోటి చూసుకున్నప్పుడు స్వాతంత్రోద్యమ రీడర్షిప్ అనేది పెద్ద ఇది కాదు. అటువంటి టైంలో పూర్తిగా ఆంధ్ర పత్రికల ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి 5 జర్నలిస్టులు 6 జర్నలిస్టులు ఒకచోటికి వచ్చి ఒక యుద్ధ ప్రకటన చేయడం అనేది ఒక గొప్ప ధైర్యం, సాహసం. అటువంటి సాహసి అల్లం నారాయణ గారు. చాలామంది జర్నలిస్టులు నాకు తెలుసు, అప్పటికి చాలామంది వెళ్ళాలా వద్దా అనుకున్న వాళ్ళు కూడా తెలుసు. ఎందుకంటే ఈ జర్నలిస్టుల సంఘాల మీద కూడా నేను, కె శ్రీనివాస్ గారు, మేము 85-86 ప్రాంతంలోనే మేము రాంచీలో ఒక పెద్ద యుద్ధం ప్రకటించినాం. నేను ఉదయంలో పనిచేస్తున్నప్పుడు నా సహచరుడు రామలింగారెడ్డి మీద టాడా కేసు పెట్టినారు, నా రిపోర్టర్ ఆయన. ఆ టాడా కేసు ఎత్తేయాలి అని ప్రకటన చేయడానికి చాలామంది ఇందాక అన్నారు ఇప్పుడే భయం ఉందని. అప్పుడు కూడా భయం ఉంది. భయపడేవాడికి ఎప్పుడైనా భయం ఉంటుంది. అప్పుడు మమ్మల్ని ఒక రైల్లో తీసుకెళ్ళినటువంటి జర్నలిస్ట్ సంఘం ఎవడు మాట్లాడకూడదు టాడా కేసు గురించి ఇక్కడ అని మాకు
ఫర్మానా ఏమంటారు దాన్ని, ఒక ఫత్వా జారీ చేసినారు. అయినప్పటికీ నేను కె శ్రీనివాస్ ఇంకొక నలుగురు కరీంనగర్ నుంచి వచ్చిన మిత్రులం పోయి దొంగచాటుగా చెట్టు కింద కూర్చొని ఒక రాసి వేదిక మీద ఉన్నటువంటి నృపేన్ చక్రవర్తికి కుల్దీప్ నయ్యర్కి దాన్ని చేరవేసినాం. ఎవరో పెద్ద నేత ప్రసంగిస్తున్నప్పుడు కుల్దీప్ నయ్యర్ గారు ఆపి, ఇది చాలా గంభీరమైనటువంటి సమస్య, దీన్ని గురించి ప్రస్తావించకుండా ఈ సభ జరగడానికి వీల్లేదని చెప్పి అక్కడికక్కడ తీర్మానం చేసినాం. కాబట్టి అట్లా భయపడకుండా పనిచేసినటువంటి జర్నలిస్టులు ఉన్నారు. కానీ మొత్తం స్టేట్ తోటి యుద్ధం ప్రకటించి, స్టేట్ తోటి కంటే ముందు వాళ్ళ యజమాన్యాల మీద కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితికి వచ్చి, నిజంగా అల్లం నారాయణ గారు మీరు గతంలో చేసినటువంటి యుద్ధాలన్నిటికంటే తెలంగాణ కోసం చేసినటువంటి యుద్ధం చాలా గొప్పది, మీకు అభినందన. ఇకపోతే ఇందాక మన డెస్క్ మిత్రులు చాలా నిజంగా కూడా వాస్తవం, మీరు అందరు జర్నలిస్టులు, రిపోర్టర్ల సమస్యలు, డెస్క్ వాళ్ళ సమస్యలు, మిగతా అన్నీ మీరు ఎట్లా సతమతమైనారో చెప్పారు. కానీ నాలాంటి వాడు ఎట్లా సతమతమైనాడో ఈ ఛానల్ నడిపించిన అందరికీ తెలుసు, చూసిన వాళ్ళందరికీ తెలుసు. ముఖ్యంగా శైలేష్ లాంటి వాడికి ఇంకా ఎక్కువగా తెలుసు. నేను ఛానల్లో కూర్చున్నానంటే అటాక్ చేయడానికి నలుగురు ఉండేవాళ్ళు. ఏ ఛానల్కి వెళ్ళినా నేను ఒక రమారమి, నేను లెక్కలేయలేదు కానీ 1000 రోజులు కనీసం 4 ఛానల్ యావరేజ్గా తెలంగాణ మూమెంట్లో తిరిగాను. నేను ఒకరోజు, మిగతా సందర్భం కాదు కానీ శైలేష్ గారు ఆయన ఒక్కడే ఆ వెసులుబాటు కల్పించేవాడు. ఒకరోజు లగడపాటి రాజగోపాల్ లైన్లోకి వచ్చి ఎవరున్నారు అక్కడ అని గంట చెక్ పడినంటే ఆయనను నన్ను ఒక్క ఫ్రేమ్లో చూపించొద్దు అనేటువంటి కండిషన్ పెట్టినాను. అప్పుడు శైలేష్ అన్న మీరు ఉండండి, ముందు ఆయనని తీసుకొని తర్వాత నిన్ను తీసుకుంటాను అని చెప్పాడు. సరే, ఆ రోజు ఆ సంభాషణలో ఈ తెలంగాణ ప్రొఫెసర్లంతా తాలిబాన్లు అని అన్నాడు అని. జయశంకర్ ఒక తాలిబాన్, అప్పటికి జయశంకర్ గారు ఉన్నారు బతికి, కోదండరాము ఒక తాలిబాన్, ఇగో ఈ స్టూడియోలో తిరిగే ఈయన ఒక తాలిబాన్ అన్నాడు. అప్పటికి అర్బన్ నక్సలైట్లు లేరు, తాలిబాన్లే బూత్ అని ఆయన అనుకున్నాడు. నేను ఇమ్మీడియట్గా శైలేష్ చెప్పాను, అవును మేము తాలిబాన్లమే. తాలిబాన్లు అంటే చదువుకున్న వాళ్ళు, తాలిం తెలిసినటువంటి వాళ్ళు తాలిబాన్లు, చదువుకున్న వాళ్ళు, చదువు చెప్పేటోళ్ళు తెలంగాణలో ఉన్నారు కాబట్టి మేము తాలిబాన్లమే అని చెప్పాను శైలేష్ దానిలో. అట్లా ఒక 10 సందర్భాల్లో విచిత్రం ఏంటంటే కొన్నిసార్లు మనోళ్ళే మన మీద దాడి చేసేవాళ్ళు. ఒక మహబూబ్నగర్ నుంచి ఉన్న ఒక లీడర్ లిటరల్గా కొట్టేంత పని చేసింది. అట్లా అన్ని స్టూడియోలలో అనుభవం ఉండేది. అది కుమ్మేని శ్రీనివాసరావు అయినా, వెంకటకృష్ణ అయినా, రవిప్రకాష్ అయినా, రజనీకాంత్ అయినా, ఇది నడుస్తున్నటువంటి టైంలో నేను ఏ సంఘంలో సభ్యుని కాదు. జాకులో నేను ఇన్ని ఫోటోలు చూసినప్పుడు నా ఫోటో ఎక్కడానికి కనబడుతుందా అని చూశాను. ఎక్కడ కనబడలేదు, ఒకటే చోట కనబడింది. ఎందుకంటే నేను ఎప్పుడు యుద్ధరంగంలో లేను. నేను దాన్ని మాట్లాడడానికి టీవీలో కూర్చొని ఆ సందర్భాలన్నింటిలో. ఆ ప్రతి సందర్భంలో నేను మీ వ్యాఖ్యాతగా ఉన్నాను, మీ విశ్లేషకుడిగా ఉన్నాను. కాబట్టి రేపు నేను ఏమన్నా ఉద్యమకారుడిని అంటే నాకు కార్డు ఎవరేమో. కాబట్టి నిజంగా తెలంగాణ ఉద్యమం అనేటిది మన పూర్వ అనుభవం వల్ల మనం కేవలం ఊరికే ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డట్టుగానో ఇవాళ జనజీలాగానో రాలే. ఈ ఉద్యమంలోకి ప్రతి ఒక్కరు గత అనుభవాలను మోసుకొని వచ్చినారు, గత పోరాటాల నుంచి నేర్చుకున్న విషయాలు తీసుకొని వచ్చారు. మేము టీవీలలో మాట్లాడినా, మీరు రోడ్డు మీద మాట్లాడినా, మీరు పత్రికల్లో రాసినా నాకు ఆ గౌరవం ఇచ్చింది తెలంగాణ ఉద్యమము. అట్లా మాట్లాడడానికి, అట్లా రాయడానికి నిజంగానే 2 సంవత్సరాల పాటు కేవలం తెలంగాణ కోసం కాలం నడిపింది ఒక అల్లం నారాయణ. దానిలో నేను ఘంటాపథంగా చెప్తాను, అది ఒక జైత్రయాత్రలాగా మారింది. తర్వాత ఎక్కడ మీరు వెతకండి, ఆ 10 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కంటిన్యూస్గా తెలంగాణ గురించి మాత్రమే వచ్చినటువంటి కాలం. అఫ్కోర్స్ మిగతా వాళ్ళు రాసినా నేను కాదను, కానీ నేను రాశాను కాబట్టి నాకు ఆ గుర్తింపు వాటి ద్వారా, ఉద్యమం ద్వారానే వచ్చింది. 2 వివరణలు కూడా కాదు. చాలామంది అల్లం నారాయణ గారిని నన్ను ఒక 5 సంవత్సరాల పాటు భయంకరంగా నిందించినారు.
ఎందుకంటే మేమిద్దరం కేసీఆర్ గారికి దాసోహం అయిపోయినాం, వారి పార్టీలో చేరిపోయినాం, వారు ఇచ్చిన పదవులు తీసుకున్నాం. ఇది మేము పనిచేసిన విప్లవ పార్టీల నుంచి మొదలుపెట్టి బయటనే విప్లవకారులం అనుకునే వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు దాన్ని వల్ల వేసినారు. కానీ నేను సగర్వంగా చెప్పగలను, అల్లం నారాయణ ఏ రోజు బీఆర్ఎస్ కండువా కప్పుకోలేదు. నేను ఏ రోజు బీఆర్ఎస్ కార్యాలయం వైపు కూడా చూడలేదు. కనీసం ఆయన పత్రికా కార్యాలయం ఉంది కాబట్టి, బహుశా ఆ బిల్డింగ్లో ఉంది కాబట్టి ఆయన పోయి ఉండొచ్చు. నాకు కేసీఆర్ గారికి మిలియన్ మార్చ్ వరకు పరిచయం కూడా లేదు. మాట్లాడుకుంటున్నాం ఫోన్లో, బట్ నేను ఎన్నడూ ఎవరిని కలవలేదు. ఆయన వృత్తిపరమైనటువంటి ఒక సంస్థకు అధ్యక్షుడు ఆయన ఏ జర్నలిస్టుల కోసం అయితే కొట్లాడినాడో ఆ జర్నలిస్టులకు సంబంధించిన మీడియా అకాడమిక్ అయినాడు. నేను 30 సంవత్సరాలు విద్యారంగంలో ఉన్నాను. నాకుండే అనుభవాలు నాకున్నాయి. మేమేం అడగలేదు. మాకు చాలా మా జూలూరి గౌరీశంకర్ గారు అయితే ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నట్టుగా దయచేసి నేను ఖండిస్తున్నాను. అల్లం నారాయణ గారు కానీ గంటా చక్రపాణి గారు కానీ, ఐఎమ్ సారీ, అల్లం నారాయణ వాదనద్దు, అల్లం నారాయణ గారు కానీ గంటా చక్రపాణి గారిని పదవుల కోసం ఎవడి దగ్గరికి ఎన్నడూ పోలేదు. పోయిన వాళ్ళు మాకు చాలామంది తెలుసు. మేము పోము. మేము మా వృత్తి ధర్మాన్ని, మా వృత్తిలో ఏమైనా చేయగలిగితే చేయడానికి మాత్రమే మా అనుభవాల్ని, మాకున్నటువంటి శక్తిని చేసినాం. అభిప్రాయాలు ఉండొచ్చు భిన్నమైన. చాలామంది అంటున్నారు రాజకీయాలకు అతీతంగా. రాజకీయాలు అతీతంగా ఉంటే ఉద్యమం రాకపోయేది. రాజకీయాలు అందరికీ ఉన్నాయి. ఎవరి రాజకీయాలు వాళ్ళకున్న ఒక సంస్థను నిలబెట్టుకోవడమే గొప్పతనం. ఆ గొప్పతనం ఈ సంస్థకు టీజేఎఫ్కు ఉంది. నేను ఇందాక శైలేష్ని అడిగా, ఎందుకు టీజేఎఫ్ ఇప్పుడు ఆల్రెడీ టీడబ్ల్యూఎఫ్ ఉంది కదా, టీయూడబ్ల్యూజే ఉంది కదా అని చాలా చక్కటి మాట చెప్పాడు. అఫ్కోర్స్ వేదిక మీద కూడా చెప్పాడు. జర్నలిస్టుల సమస్యలు వేజ్ బోర్డులా లేకపోతే అక్రిడేషన్ కార్డులా ఇవా వీటన్నిటి టీయూడబ్ల్యూజే ఉంది. అవి రాకపోతే అల్లం నారాయణ తిట్టాల్సిన అవసరం లేదు. నేను చాలా 5 ఏళ్ళుగా చెప్తున్నా. 5 ఏళ్ళు కాదు, పద్మక్క చనిపోయినప్పుడు ఇంకా అంతకంటే ముందు కూడా చెప్పాను, అల్లం నారాయణని మార్చండి. అల్లం నారాయణ టీజేఎఫ్ నాయకుడు. ఆయన చిరస్థాయిగా టీజేఎఫ్ నాయకుడుగానే ఉంచండి, నో ప్రాబ్లం. కానీ టీయూడబ్ల్యూజే అనేటిది ఏంటిది? టీయూడబ్ల్యూజేనా? కరెక్ట్గా చెప్తున్నా కదా. టీయూడబ్ల్యూజే అనేది ఒక ప్రొఫెషనల్ బాడీ. ఆ ప్రొఫెషన్లో ఉన్న నాయకత్వం, దానికి నాయకత్వం వహించండి. ఇంతమంది క్లెయిమ్ చేస్తున్నారు కదా మేము టీజేఎఫ్ అని. మీరు దానిలో ఎవరైతే ప్రొఫెషనల్లో ఉన్నారో, ఎవరైతే రోల్స్లో ఉన్నారో, ఎవరైతే ఫేస్బుక్లో ఉన్నారో, ఎవరైతే ఇంకో చోటు ఉన్నారో ఉండి ప్రసంగాలు, విశ్లేషణలు ఏంటి అవి చిన్నజీయర్ స్వామి చేసే విన్యాసాలు చేస్తున్నారో, ప్రవచనాలు, దయచేసి మీరు టీయూడబ్ల్యూజే నాయకులు కండి, యూనియన్ రాజకీయాలు చేయండి, ట్రేడ్ యూనియన్ రాజకీయాలు చేయండి. అది తెలంగాణకు, తెలంగాణ జర్నలిస్టులకు ఉపయోగపడుతుంది. అల్లం నారాయణ ఒక బ్రాండెడ్ అర్బన్ నక్సలైట్. అల్లం నారాయణ ఒక టీజేఎఫ్ సృష్టికర్త, దాన్ని నడిపించినటువంటి వాడు. నాకు తెలుసు లోపల ఎన్ని చీలికలైనాయి, ఎంతమంది ఎట్టిపోయి. నేను ఎందుకంటే డే 1 నుంచి నేను మీతో ప్రయాణం చేస్తున్నాను. కనీసం ప్రతి జిల్లాలో ఒక మీటింగ్ అని అటెండ్ అయినా నేను. ప్రతి జిల్లాలో, ప్రతి సందర్భంలో ఉన్నా. చివరికి 2009 వచ్చిన తర్వాత మనం ఇక్కడ చేసుకున్న సందర్భంలో కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి ఏంటంటే ఈ రెండింటిని వేరు చేయండి. టీజేఎఫ్ అనేది అవసరం. టీజేఎఫ్ తెలంగాణ అస్తిత్వం కోసం అవసరం, దాన్ని నిలబెట్టుకోవడం కోసం అవసరం. నేను రెండో క్లారిఫికేషన్ ఏమనుకున్నా అంటే, ఆ మధ్య తెలంగాణ వికాస్ అస్తిత్వ వేదిక వాళ్ళు పిలిచారు. అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే, ఇవాళ వైస్ ఛాన్సలర్ వస్తే రేవంత్ రెడ్డి ఇచ్చాడు. రేవంత్ రెడ్డి వైస్ ఛాన్సలర్ మారుతి సాగర్కి ఇవ్వమంటే ఇవ్వలేడు. నేను ఒక 30 సంవత్సరాలు నేను ఆ యూనివర్సిటీలో పనిచేసినాను, ప్రొఫెసర్. నేను ఒక సీనియర్ పర్సన్. తెలంగాణ విద్యావేత్తలు నేను ఒక గుర్తింపు కలిగినటువంటి, స్పృహ కలిగినటువంటి వ్యక్తిని. నన్ను దాటి వేరే వాడికి ఇచ్చే అవకాశం తక్కువ. కాబట్టి నాకు ఇస్తే డెఫినెట్గా నాకు ఇవ్వాల్సింది. దానికి మేము వాళ్ళ సంకలు వచ్చినట్టు కాదు. ఆ మీటింగ్ పోయినప్పుడు అడిగారు, ఓ నువ్వు రావనుకున్నామన్నాడు.
ఈ రావనుకున్నాము అని చెప్పినవాడు ఎవడు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ లేనివాడు. ఆ పక్కన కూర్చున్నాడు. ఎందుకంటే ఇప్పుడు పోరాళ్ళందరూ జమ అవుతున్నారు, అక్కడోడు ఇక్కడోడు, ఆడోడు మోపారు ఇప్పుడు. సో అట్లా పోయినందుకు నేను చెప్పిన రావడం ఆలస్యం అవుతుందేమో కానీ రావడం మాత్రం పక్క, రాకపోవడం అంటూ ఉండదు. తెలంగాణ అస్తిత్వానికి ఏ సమస్య వచ్చినా గంటా చక్రపాణి అనేవాడు ఉంటాడు. అంటే నా హోదా గీదా మర్చిపోయి కూడా ఈ మధ్య ఇడుపు కాగితం అనవసరంగా దూరినందుకు ఒక్క ట్వీట్ పెడితే 2 లక్షల మంది చూసేంత పరిస్థితి వచ్చింది. నేనే అనుకున్నా వద్దు, ఈ మన వినవంక మిత్రుడు ఉన్నాడా, చాలామంది వాళ్ళ కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు యుద్ధం చేయడానికి, మనం ఎందుకు వృద్ధులం ఇప్పుడు పోయి అక్కడ యుద్ధాలు చేయడం అని అనుకొని అట్లా తెలంగాణ జర్నలిస్టులు కూడా కొత్త వాళ్ళు రావాలి. కవిత అయితే ఒక 100 సార్లు ఫోన్ చేసింది దాని మీద ఇంటర్వ్యూ కావాలని. అవునా కాదు? నేను చెప్పాను ఆ రోజు, ఏం చెప్పాను, నాలాంటి వాడికి వద్దమ్మా, ఇప్పటికే చాలా బదనామైనా నేను. సో కాబట్టి తెలంగాణ ఆత్మ నా లోపల ఉన్నది. నేను మళ్ళీ చెప్తున్నా, 1986లో తెలంగాణ గురించి జయశంకర్ గారి గురించి వారి ఇంటర్వ్యూని ప్రచురించిన వాళ్ళం మేము. అక్కడి నుంచి మా పిట్టల శ్రీశైలం ఉన్నాడు ఇక్కడ, భువనగిరి సభలో నేను ఒక ఆర్గనైజర్ని పాశమన్నతో పాటుగా. నా వెంబడి కె శ్రీనివాస్ గారు వచ్చారు, మేమిద్దరం వక్తలం కూడా. అక్కడి నుంచి ఈ రోజు వరకు బహుశా మాతో ప్రయాణం చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది. అయినా సరే మీ అందరు ఇట్లా ముందుకెళ్తే మీతో ప్రయాణం చేయడానికి మేము ఎప్పటికీ సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం, ఈ గౌరవం ఇచ్చినందుకు టీజేఎఫ్కి మొదటి నుంచి ఇప్పుడు ఈ 25 సంవత్సరాల పాటు దీనిలో ప్రయాణం చేయడం అంటేనే ఒక గొప్ప అనుభవం. ఆ అనుభవాన్ని షేర్ చేసినందుకు నేను టీజేఎఫ్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇది ఇంకొక 5 సంవత్సరాలు, నేను అంతకంటే ఎక్కువ ఆశించలేను కానీ ఇంకొక 5 సంవత్సరాలు కూడా 3 దశాబ్దాల ఉత్సవం కూడా ఇంకా పెద్ద ఎత్తున జరుపుకోవాలని, ఇది చిరస్థాయిగా తెలంగాణ ఉన్నంత వరకు తెలంగాణ అస్తిత్వం కోసం టీజేఎఫ్ నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం, గౌరవం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.